అగ్ని ప్రమాదం కేసు కీలక మలుపు తిరిగింది. దగ్ధమైన ఫైల్స్ రిట్రీవ్ చేయలేమని నాగపూర్ బృందం తేల్చి చెప్పింది. ఫోరెన్సిక్స్ సైన్స్ ల్యాబ్లో 1100 ఫైల్స్ దగ్ధమైనట్లు అధికారులు అంచనాకొచ్చారు. కేసుల డేటాను రిట్రీవ్ చేసేందుకు సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్ ప్రయత్నించినా లాభం లేకుండా పోయినట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుస్మిత అందిస్తారు. ఈ నెల 7వ తేదీన ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం మనం అదే స్పాట్ వద్ద ఉన్నాము. ఏదైతే చూస్తున్నామో ఇదే బిల్డింగ్లో 7వ తేదీ అగ్ని ప్రమాదం చోటు చేసుకోక అయితే ఆ వెంటనే కూడా పూర్తిగా లోపల ఏవైతే శాస్త్రీయ సాంకేతిక ఆధారాలన్నీ కేసులకు సంబంధించి ఉంటాయో అవన్నీ కూడా దగ్ధమైనట్టు కూడా పోలీసులు అయితే తెలిపారు. దాదాపు 1100 ఫైల్స్ దగ్ధమైనట్టు కూడా నాగపూర్ బృందం పూర్తిగా 11 రోజులు ఇక్కడ పరిశీలించిన అనంతరం తెలిపింది. అంతేకాకుండా అందులో ఉన్న ఫైల్స్ ఏవైతే ఉన్నాయో ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినవి ఉన్నాయి. అలాగే ఏసీబీ కేసులకు సంబంధించి ఏదైతే 2015కి సంబంధించిన ఆ రిపోర్ట్స్ కూడా ఉన్నట్టు కూడా ఏడీజీ శిఖా గోయల్ కూడా తెలిపారు. అయితే అనంతరం దానికి సంబంధించి కూడా 2 రోజుల పరిశీలన అనంతరం నాంపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఇప్పటికే విచారణ అయితే చేస్తూ ఉన్నారు. అయితే ఆ తర్వాత నాగపూర్ బృందం నుంచి కొంతమంది అలాగే చండీగఢ్ నుంచి కూడా ఎఫ్ఎస్ఎల్కి సంబంధించిన 2 అధికారులు మొత్తంగా ఇక్కడికి వచ్చి దాదాపు 11-12 రోజుల పాటు ఇక్కడ పరిశీలించారు. అయితే పరిశీలించిన అనంతరం కూడా ఏదైతే డేటా రీట్రైవ్ చేయగలమని పోలీసులు తెలిపారో అయితే ఆ డేటా రీట్రైవ్ చేయడం కొంచెం కష్టతరం అని కూడా చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మొత్తంగా కూడా ఏసీబీ సంబంధించిన ఫైల్స్ కానీ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన 7 ఫైల్స్ కూడా పూర్తిగా దగ్ధమయ్యాయి. మొత్తం 136 ఫైల్స్ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్కి వచ్చాయి. అందులో 7 ఫైల్స్ పూర్తిగా దగ్ధం కాగా మిగిలిన కొన్ని కోర్టుకు కూడా అసిస్ట్ చేసినట్టు కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఈ 7 ఫైల్స్ ఏవైతే ఇక్కడ దగ్ధమయ్యాయో ఆ డేటా రీట్రైవ్ చేయలేమని నాగపూర్ బృందం చెప్పిందో అవన్నీ విశ్లేషించారా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఒకవేళ విశ్లేషించకపోతే పూర్తిగా ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రస్తుతం నడుస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించి పురోగతి ఏ విధంగా ఉంటుందని కూడా తెలియాల్సి ఉంది. మంచి డేటా రిట్రైవ్ సంబంధించి మాత్రమే నాగపూర్ బృందం డేటా రిట్రైవ్ చేయడం కష్టతరం అని కూడా చెప్పినట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు విచారణ సాగుతూ ఉండడంతో కూడా పూర్తిగా కూడా కీలక మలుపులు ఎఫ్ఎస్ఎల్కి సంబంధించి తిరుగుతుంది. దీని గురించి కొన్ని అనుమానాలు వ్యక్తమవుతూ ఉండడంతో కూడా దీనికి సంబంధించి దర్యాప్తు అయితే కొనసాగుతుంది. కెమెరా వెంకట్తో సుష్మిత, సాక్షి టీవీ, ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ నుంచి.